నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సార్, ప్రధానంగా చూసుకుంటే కామారెడ్డిలో స్పీడ్ పెంచారు ప్రతిపక్ష పార్టీలు. సీఎం కేసీఆర్ బరిలో దిగడంతో కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే కేసీఆర్పై విరుచుకుపడుతున్నారు నేతలు. గులాబీ నేతలు టార్గెట్ చేస్తూ ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ను ఎండగడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇక ఏం చేద్దామని కామారెడ్డిలో పోటీ చేస్తున్నారంటూ కూడా షబ్బీర్ అలీ నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెలో గజ్వేల్ పిలుపునిచ్చినటువంటి బీజేపీ నేత వెంకటరమణారెడ్డి ఈ నేపథ్యంలోనే గజ్వేల్లో ఏం చేశారో చూపించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకరికొకరు మాటలు యుద్ధం ఇస్తుంటూ కూడా రాజకీయాలు వేడిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీఎం కేసీఆర్ అక్కడ పోటీ చేస్తుండటంతో ఒకసారి రాజకీయాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. దీనికి ప్రధాన కారణం సీఎం కేసీఆర్ కామారెడ్డి నుండి పోటీ చేస్తానని చెప్పి నిర్ణయం తీసుకోవడం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 115 మంది లిస్టు ప్రవేశపెట్టారు. 115 మంది లిస్టుల్లో ఇటు గజ్వేల్ తో నుండి కూడా తాను పోటీ చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఎన్నికల వేడి రగిలిస్తుంది. ముఖ్యంగా ఇటు సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష నాయకులు ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆందోళన పట్టిన సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు షబ్బీర్ అలీ బరిలో ఉన్నారు. గత మంత్రిగా పనిచేశారు. అలా దాంతో పాటు 2 సార్లు సీనియర్ నాయకులు మంత్రిగా పనిచేసిన అనుభవం పొంది ఈసారి కూడా తన బరిలో ప్రకటించారు. దీంతో అక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున గంప గోవర్ధన్ టికెట్ ఇవ్వ సీఎం కేసీఆర్ తానే రంగంలో దిగుతానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ ప్రెస్ మీట్లు పెట్టి మరి సీఎం కేసీఆర్ ని ఎండగడుతున్నారు. గజ్వేల్ లో ఏం చేశారని, ఎలాంటి అభివృద్ధి పథకాలు అభివృద్ధి చేశారని చెప్పి కామారెడ్డికి వస్తున్నారని చెప్పి కూడా గజ్వేల్ లో ఎంతమంది ఇచ్చారు, ఎంతమందికి దళితులకు దళిత బంధు ఇచ్చారు, ఎంతమందికి రైతులకు రైతు బంధు ఇచ్చారో చెప్పాలని చెప్పి కూడా ప్రశ్న అభ్యస్తున్నారు. దీంతో పాటు ఇటు బీజేపీ తరఫున అభ్యర్థి కూడా ఇటు సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు గజ్వేల్ లో ఎక్కడ వెళ్ళినప్పటికీ గజ్వేల్ లో తాను అభివృద్ధి చేశామని చెప్పి బీఆర్ఎస్ పరిస్థితి కనిపిస్తుంది. అదే దీనికి కౌంటర్ ఇస్తూ ఇటు వెంకటరామారెడ్డి బీజేపీ అభ్యర్థులు వంటి వెంకటరామారెడ్డి చాలా గజ్వేల్ కు పిలుపునిచ్చారు. ప్రధాన కారణం ఎందుకంటే ఇటు సీఎం కేసీఆర్ ఇటు కామారెడ్డి ఉండే బరిలో దిగుతున్న నేపథ్యంలో ఇటు కామారెడ్డి తరఫు నుండి వివిధ గ్రామాలకు సంబంధించి సీఎం కేసీఆర్ కు ఓటేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తీర్మానాన్ని కూడా ఏకగ్రీవ తీర్మానం కూడా ప్రవేశపెడుతున్నారు. దీనితో మండిపడిన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు ఆ గ్రామంలో తమ కార్యకర్త మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారని చెప్పి కూడా మండిపడుతున్నారు. దీనికి కాంగ్రెస్ బీజేపీ కావచ్చు సీఎం కేసీఆర్ ను టార్గెట్ ఆందోళన కార్యక్రమం చేపడుతుంది. అయితే ఏదైతే బీజేపీ నాయకులైనటువంటి వెంకటేశ్వరరావు గజ్వేల్ పూర్తిగా 100 వాహనాల్లో గజ్వేల్ ఎలాంటి అభివృద్ధి తమ ప్రజలకు వివరించాలని చెప్పి కూడా చలో గజ్వేల్ పిలిపించారు. అక్కడ పిలుపుని ఇవ్వడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కామారెడ్డి పోలీసులు వెంకటరమణారెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే గజ్వేల్ లో పూర్తిగా 25 మంది జాటో ఎమ్మెల్యే దానిపై కూడా ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే అక్కడ గజ్వేల్ లో తో పాటు కొండ పోచమ్మ భువనేశ్వరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎలాంటి ఆర్థిక సాయం కూడా చేయలేదని చెప్పి కూడా దీనికి కూడా తాము వివరిస్తాను. ఎలాంటి గజ్వేల్ ఎలాంటి అభివృద్ధి మాత్రం జరగలేదు. దీనిపై కూడా నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఇటు వెంకట పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ 2 పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చెందిన నాయకులు కూడా వీరికి మద్దతు పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా కామారెడ్డికి సంబంధించి కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ షబ్బీర్ అలీ ఉన్నపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి అంటే బీజేపీ నుంచి ఏ అభ్యర్థి ఉండే ఒక అభ్యర్థిని కూడా వైపు బీజేపీ స్టార్ట్ చేసింది. సో అక్కడి నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది, అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం ఎందుకంటే అక్కడ వెంకటరామారెడ్డి గతంలో కూడా చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గౌడన్ చేతిలో ఓటమి ఈసారి కూడా తాను బరిలో ఉంటానని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మాత్రం వినిపిస్తున్నాయి. అక్కడ నుండి కూడా
నిలబడని చెప్పి కొన్ని రోజులుగా వార్తలు మాత్రం చక్కర్లో కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి ధర్మపురి అరవింద్ కూడా ఫోటోలు దిగే కూడా కనిపిస్తున్నది. ఏదైనా ముఖ్యంగా సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తూ ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పూర్తిగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకంటే కామారెడ్డిలో కేసీఆర్ డ్రాప్ ను పూర్తిగా తగ్గించేందుకు ఈ రెండు పార్టీల ఒక వ్యూహ ప్రకారం కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చెప్పవచ్చు. రైట్ రైట్. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ వరకు ఆయన మంచి మంచి పదవుల్లో మంత్రి పదవులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక బలమైన నేర్చుకోవచ్చు. సో ఆయన ఎంతవరకు పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో గులాబీ నేతలు టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఇటువైపు నుంచి కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన టికెట్ అక్కడి నుంచి పోటీ చేస్తాం అభ్యర్థులు ప్రకటించారు. షబ్బీర్ అలీ కూడా చెప్పారు. సో ఓడిపోతున్నందువల్ల రెండు పోటీ చేస్తున్నారని ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా గెలిచి తీరుతామని కూడా షబ్బీర్ అలీ పరిస్థితి. సో అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు చెప్పినట్లు షబ్బీర్ కూడా బలమైన నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ముందు కూడా వివిధ కీలక పదవులు అనుభవించారు. దాంతో పాటు మంత్రిగా పవర్ కరెంట్ శాఖ మంత్రిగా కూడా అది చేసిన అనుభవం ఉంది. చాలా ఏళ్ళగా కూడా రాజకీయంగా రాజకీయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తనకంటూ ఒక నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం కేసీఆర్ కు పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు షబ్బీర్ అలీకి సంబంధించి కూడా తానే పోటీ ఉంటారని చెప్పి కూడా షబ్బీర్ అలీతో పాటు ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా షబ్బీర్ అలీ అక్కడ ఉంటారు. సీఎం కేసీఆర్ ని ఓడిస్తారు కూడా పదే చెప్తున్న పరిస్థితి మాత్రం గద్వేల్ అక్కడ సర్వేలో ఓడిపోతున్న భయంతోనే గద్వేల్ వదిలే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నట్లు కూడా ఆరోపణలు కూడా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఇటు రానున్న ఎన్నికల మధ్య సీఎం కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.